అందరికీ నమస్కారం. మనం మొదటి నుండి కూడా జేఏసీలో పెద్దన్న పాత్ర పోషించి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి మా పాత్ర అగ్రస్థానంలో ఉంటూ సమన్వయం చేస్తూ సమిష్టిగా అందరినీ ఒక ప్లాట్ఫారం తేడానికి ప్రత్యేకంగా కృషి చేశాం. మీ అందరూ సహకరించారు. మీ సహకారంతో మన కళలు ఏదైతే ఉందో విలీనం అన్నది పూర్తయినంత వరకు కూడా ఏ ఒక్కరూ పక్కకు తప్పుకోకుండా మాతో మీరందరూ కూడా సమిష్టిగా ప్రయాణం చేస్తారని, 1104 కడ వరకు మీతో ఉంటారని ప్రధాన కార్యదర్శిగా పూర్తి బాధ్యత 1104 సభ్యుల నుండి తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ ఉద్యమం తీవ్రస్థాయికి ఎన్ని రోజులైనా ఆగకుండా ముందుకు ప్రయాణం చేస్తామని కాంట్రాక్ట్ లేబర్ అసోసియేషన్ అందరికీ ప్రత్యేకించి చెప్తున్నాం. ఎందుకంటే సమస్య మీది అన్నది ఆల్రెడీ బయటకు వచ్చింది. మీ దాని మీద స్వాస్థ్య ఉద్యోగులు ఎప్పుడూ లేని విధంగా ఒక ప్లాట్ఫామ్కి వచ్చి పోరాడుతున్నాం. ఈ పరిస్థితిలో మీరు తప్పు చేస్తే టోటల్ గా మీ తాలూకా బతుకులు చీకటే ఉంటుంది. మీకు వచ్చే అవకాశాన్ని పరిపూర్ణంగా వాడుకోండి. స్వాస్థ్య ఉద్యోగులు పోరాటంలో వెనకడుగు వెయ్యరు, ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి చర్చల్లో సానుకూలంగా స్పందిస్తే ఖచ్చితంగా మనం వచ్చి ఇక్కడ మీకు విషయాలు చెప్తాం. కాని పక్షంలో ఎప్పుడు అనుకున్నా ఈ నిర్ణయాలు ఎప్పుడు ఒకటే. ఇప్పుడైనా గంట పోయినా ఇంకో గంట పోయినా, కాకపోతే ఏంటంటే రెస్పెక్టెడ్ యూనియన్స్ ఏదైతే 23 సంఘాలు ఉన్నాయో వాళ్ళ కింద స్థాయిలో ఉన్న మెంబర్లు మట్టుగా సంతృప్తి చేయవలసిన ఆవశ్యకత ఉంది. అక్కడక్కడ ఏంటంటే కింద స్థాయిలో మాకొచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ లో మెంబర్లు అయితే సమ్మెలోకి రావని లెటర్లు పెట్టుకున్నారు. మీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరో అందు మేము చెప్తాం. ఇది ఎంతమందిలో చెప్పలేం. అది కొంచెం బలోపేతం చేయండి. ఎందుకంటే మీ వాళ్ళతో ఘర్షణ పడలేం. ఇక్కడ మీరు అందరూ సమైక్యంగా ఉన్నారు కానీ కింద స్థాయిలో లేరు. ఆ ప్రాబ్లం ఏదో అంది సరి చేసుకోవాల్సిన బాధ్యత రెస్పెక్టెడ్ యూనియన్ నాయకులదే, రాష్ట్ర నాయకులదే. మా సభ్యులు లేకపోతే నేను దానికి బాధ్యత వహిస్తాను. అలాగే అన్ని సంఘాలు కూడా ఆ బాధ్యత తీసుకుంటే ఇది ఒక ఏంటంటే మన చర్చ మాత్రమే తప్ప విమర్శ కాదు. దయచేసి పెద్ద మనసుతో ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు మనందరం కూడా సమిష్టిగా పట్టుకెళ్ళాలి. ఇక్కడైతే అందరం కూడా సమైక్యంగా ఉన్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కింద స్థాయిలో జరగట్లేదు. ఒకే రోజులో అది అవ్వదు. కాకపోతే మనం ముందుకెళ్తే మన తరగతి ఉద్యమం రేటింగ్ పెరుగుతుంది. రేపు వచ్చిన దాంట్లో కొంత మనకి అసంతృప్తి ఉన్నా అడుగు ముందుకు వేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు.